బాజీ గారు, ఈ ఈ సందర్భంగా ప్రతి పార్టీ గురించి కూడా మాట్లాడుకోవాలి. కాంగ్రెస్, ఎంఐఎం, ఆ పార్టీ అని కాదు, ప్రతి ఒక్కరు ఫుల్ సపోర్ట్ చేశారు. అండ్ నిన్న రాహుల్ గాంధీ కూడా త్రివిధ దళాలకు సెల్యూట్ చేయాల్సినటువంటి టైం ఇది అని చెప్పేసి మాట్లాడినటువంటి క్రమంలో ముఖ్యంగా ఇక్కడ అన్ని పార్టీలను కూడా ఖచ్చితంగా అభినందించాల్సినటువంటి విషయం. దేశం అనగానే ఏకతాటిపైకి వచ్చారు అన్ని పక్కన పెట్టి. అండ్ ప్రజల్లో ఇది మంచి సంకేతం వెళ్తుంది. అండ్ ఇక ఈ ఆపరేషన్ సింధూర్ విషయానికి వచ్చినట్లయితే ఇందులో మసూద్ అజర్ రాసినటువంటి లేఖ కాస్త భయపెడుతున్నట్టు అనిపిస్తుంది. దేర్ ఇస్ నో డౌట్ పాకిస్తాన్ అయితే డైరెక్ట్ అటాక్ దిగేటువంటి అవకాశాలు ఉన్నాయా అని అంటే లేవని ఎక్కువ పర్సెంట్ లేవు అనే చెప్పొచ్చు. బట్ ఉగ్రవాదులకు సంబంధించి అంచనా వేయడం కష్టమవుతుంది. బాజీ గారు మీరేమంటారు? ముందుగా మీకు అట్లాగే ఛానల్లో ఉన్న మిత్రులకి మన హెచ్ఎంటీ వీక్షకులకి గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. ఏదైతే మన భారత సైనికులు చేసిన చర్య ఏదైతే ఉందో అది కేవలం మరి పహల్గామ్లో మరి భర్తల్ని కోల్పోయి నష్టపోయిన మహిళలకు మనశ్శాంతిని లేకపోతే వాళ్ళకి ఆత్మతృప్తిని కలగజేయడమే కాదు, దేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజల యొక్క మనసులన్నీ కూడా శాంతించినాయి, వాళ్ళ రకమైన సుఖాన్ని పొందినాయి. అట్లాగే దేశంలో ఉన్న మహిళల యొక్క ఆత్మాభిమానాన్ని, ఆత్మ గౌరవాన్ని కూడా ఇనుముడింప చేసిన చర్యగా దీన్ని మనం అభివర్ణించవచ్చు. అట్లాగే ఏంటంటే మన ఏదైతే ఈ పాకిస్తాన్ లో ఉన్న ఆశ్రయం పొందుతున్న 9 ఉగ్రవాద సంస్థల్ని మట్టుపెట్టడం, మరీ ముఖ్యంగా మరి ఒక కరడుగట్టిన తీవ్రవాది అయిన కుటుంబాన్ని మొత్తాన్ని నాశనం చేయటం, అంతేకాకుండా మరి అది ప్రపంచ దేశాలకు కూడా భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాలు, మన సైనికుల యొక్క ప్రతిభా పాఠవాలను చాటి చెప్పే తరుణం. మరి మన సైనికులు మన త్రివిధ దళాల యొక్క సైనికులు కానివ్వండి, మన నాయకత్వం కానివ్వండి, మరి భరతమాత మీద మరి మహిళల యొక్క ఆత్మ గౌరవాన్ని వినపడం చేస్తూ భరతమాత మీద మరి విజయ సింధూరాన్ని దిద్దిందని చెప్పడంలో ఎట్టి సందేహం లేదండి. ఇది చాలా అద్భుతమైన దినం. నిన్న అందరూ కూడా స్వాగతిస్తున్నారు. పార్టీలు కాదండి, ఇవాళ దేశంలో ఉన్న అనేక పార్టీలు ఇవాళ దేశ సార్వభౌమత ముఖ్యం, దేశ సమగ్రత, దేశ పరిరక్షణ ముఖ్యం. పార్టీలు, రాజకీయాలు అంతర్గత విషయాలు. కానీ దేశం విషయానికి వస్తే అందరూ ఒక్క తాటి మీద నిలబడి ఈరోజు మరి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక తాటి మీద నిలబడి మన సపోర్ట్ ఇచ్చారు ప్రభుత్వానికి కానివ్వండి, మన సైనికులకు కానివ్వండి. ఇది చాలా సంతోషకరమైన పరిణామంగా నేను భావిస్తా ఉన్నాను. అట్లాగే మీరు ప్రస్తావించిన అంశంలో ఏంటంటే పాకిస్తాను ఇంతటితో ఆగుతుందా, లేకపోతే ఇది ప్రతీకార చర్యగా ఏదైనా చేస్తుందా అనే విషయానికి వస్తే తప్పకుండా పాకిస్తాన్ అయితే ఊరుకోదండి. వాళ్ళు అయితే చేస్తారు, కానీ అది మనకేమి మనం దాన్ని పరిగణించాల్సిన అవసరమే లేదు. మన సామర్థ్యం ముందు, మన సైనికుల యొక్క మరి శక్తి సామర్థ్యాల ముందు అవేవి పనిచేయవు. అలాగే ఏంటంటే ప్రపంచ దేశాలన్నీ కూడా స్వాగతిస్తూ ఉన్నాయి. భారతదేశానికి ఈ దాడి చేసే హక్కు ఉంది అని చెప్పేసి అగ్రదేశాలు కానివ్వండి, అట్లాగే యునైటెడ్ నేషన్స్లో సభ్యత్వ దేశాలు కానివ్వండి కూడా మనకు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఏదో చైనా తర్వాత టర్కీ లాంటి కొన్ని 2-3 దేశాలు తప్ప మిగతా ప్రపంచంలోనే ఉన్న అన్ని దేశాలు కూడా ఈరోజు భారత్ వైపు చూస్తున్నాయి, భారత్ యొక్క చర్యల్ని అభినందిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా మనకు హక్కు ఉంది. ఎందుకంటే భారతదేశం ఇందాక పెద్దలు శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా భారతదేశం ఎప్పుడు కూడా 7 సరిహద్దు దేశాలతో బోర్డర్ని పంచుకున్నప్పటికీ మనం ఎప్పుడు కూడా వాళ్ళ భూభాగాన్ని ఆక్రమించాలని కానివ్వండి, వాళ్ళ అంతర్గత విషయాల్లోకి వెళ్ళాలని కానివ్వండి, మనందరికి మనం వెళ్ళి ఏదైనా సైనిక చర్యకి ఎప్పుడు కూడా పూనుకోలేదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎవరు ఇప్పుడు ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక పరిణామాలు జరిగినప్పటికీ కూడా మన మీద వాళ్ళు దాడులు చేస్తే మనం డిస్టర్బ్ చేస్తేనే మనం వెళ్ళి వాళ్ళని అటాక్ చేయటమో సైనిక చర్యలు తీసుకోవటమో యుద్ధాలకు వెళ్ళాం తప్ప మనందరికి మనం ఎప్పుడు చేయలేదు. కేవలం దేశ అభివృద్ధి, దేశాన్ని ఎలా పైకి ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజల యొక్క సౌకర్యాలు ఏంటి, ప్రజలను సంతోషంగా చూడాలనే పార్టీలు పాలించినవి తప్ప ఇవాళ వరకు కూడా ఎప్పుడు కూడా మనం దుస్సాహసాలు కానీ అనైతికంగా అనాగరికంగా వెళ్ళలేదు. అది ప్రపంచ దేశాలు అన్నిటికీ తెలుసు. కాబట్టి ఏంటంటే మన మీదకి మన యొక్క సమగ్రతకి మనల్ని మనం రక్షించుకోవడం కోసం ఖచ్చితంగా మనమైతే ఏ దేశకైనా వెనుకాడం. అట్లాగే ఇవాళ పాకిస్తాన్ రేపు ఇప్పటికైనా కానీ తమ యొక్క తప్పులు తెలుసుకొని సైలెంట్ గా ఉంటే బెటరు. వాళ్ళు ఏదన్నా కవ్వింపు చర్యలకు కానివ్వండి, ప్రతీకారం అని చెప్పేసి పిచ్చి వేషాలు వేస్తే ఖచ్చితంగా తగిన శాస్తి మళ్ళీ జరుగుతుంది. మన ఊరుకునే పరిస్థితిలో లేదు.
కాబట్టి ఈ ప్రపంచ దేశాలన్నిటికీ యాక్చువల్గా కూడా భారత్ ఎప్పుడు ఘర్షణలు కొనసాగించాలి అని అనుకోదు, తీవ్రతరం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఈ ఆపరేషన్ సింధూరంతో మాత్రం తేలింది. తెలియదండి. ఎగ్జాక్ట్లీ. ఓకే.